ఏఈ గారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి రావట్లేదు. ఇప్పుడు ఏది మురికి హరీష్ అని చెప్పేసి వాళ్ళ బావి దగ్గర కరెంటు వైర్ పోతే కరెంట్ వైర్ కట్ చేస్తే ఖాళీ కరెంట్ వైర్ కట్ చేస్తే 2 కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి. ఆ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఏఈ గారు అనేటైనా పొలం బాట అనేది నిర్వహిస్తలేదు. నిన్న ఒక్క సర్పంచ్ గారు వచ్చిన తర్వాతనే ఇది పల్లెబాట కార్యక్రమం నుంచి ఒక పోస్టర్ చూసినాం అంతే తప్ప అంతకుముందు ఏఈ గారు ఉన్నారా లేరా అనేది లేదు. ప్రతి గవర్నమెంట్ అఫీషియల్ ఏదైతే చిగురుమోడి గ్రామంలో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీ మీరు ఎవరెవరైతే వస్తున్నారో ఎవరెవరైతే రావట్లేదో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మీరు ఫస్ట్ సంది కూడా చెప్తున్నాం, గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఆ కరెంటు గురించి చెప్దామని వచ్చినాం. ఏఈ గారు లేదు, ఎవరు చెప్తాం? ఏఈ గారు ఎందుకు అటెండ్ కాలేదు? ఇప్పుడు 2 కుటుంబాలు చిన్న భిన్నమైనాయి. ఇక్కడ లైన్ ఇన్స్పెక్టర్ అని చెప్పి రామచంద్రారెడ్డి అని ఉంటాడు. ఆయన బావి దగ్గర కింద చేతి పెడితే అందుతాడు. ఓ 5 సంవత్సరాల కింద నేను ఏఈ గారు కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు ఒకసారి ఇబ్బంది ఉన్నది, అక్కడ ఉన్న రైతులు ఇబ్బంది పడుతుంటారు. అంచలు పోతుంటే వర్షాకాలంలో పెట్టగా ఏది చెట్టు మీద వేసేటాను, చెట్టు మీద కరెంట్ వైర్ వేసారు. ఏఈ గారిని పర్సనల్గా 4 సార్లు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా దాని మీద ఇప్పటివరకు స్పందన లేదు. 2 కుటుంబాలు చిన్న భిన్నమైనాయి, అయినా కూడా ఆడ స్పందన లేదు. అన్న ఏఈ గారు ఎందుకు రావట్లేదు? సర్వీస్ ప్రాబ్లం అయితే కూడా ఫోన్ చేసి లిఫ్ట్ చేయరు. మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి పోవడం వాళ్ళకి ఇంకోటి అన్న. ఇంకో రెండో సూచన ఏంటంటే మీరు వ్యయాలు చెప్పేటప్పుడు కరెంటు బిల్లు వచ్చేసి 30 లక్షలు, దాదాపు 18 నెలల కరెంటు బిల్లు మనం చేయాలి. 18 నెలల కరెంటు బిల్లు 29 లక్షల చిల్లర అంటే దాదాపు 30 లక్షలు. అంటే యావరేజ్గా ఒక నెలకు 1,66,000 రూపాయలు మనం కరెంటు బిల్లు పే చేస్తున్నాం. 1,60,000 రూపాయలకు మన చిగురుమోడి గ్రామంలో ఎన్ని పోల్స్ ఉన్నాయి? అదే ఎంత కరెంటు కాలుతుంది? ఎందుకు అంతగానో మనం గ్రామ పంచాయతీ నిధులు గ్రామ ప్రజల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి? దాని మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే 1,60,000 అంటే 66,000 అంటే నాటే జోక్. ఒక నెలకు 1,60,000 66,000 రూపాయలు మనం కరెంట్ డిపార్ట్మెంట్ కడుతున్నాం అంటే అక్కడ ఏం జరుగుతుందని కూడా మనం చదవాలి. పని చెప్తలేరు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏఈ గారు కరీంనగర్లో ఎక్కడ ఉన్నా అని మూడవది మీరు గ్రామ సభ లాస్ట్ బెల్ట్ షాప్ సోదరు మాట్లాడినట్టుగా బెల్ట్ షాప్ ఎందుకు 26వ తారీఖు దాకా మనం టైం ఇస్తున్నాం? లేకపోతే మంచి వాటికి కూడా తొందర నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పాలక వర్గంలోనే మేడం మీకు డైరెక్ట్ చెప్తున్నాం, మీ పాలక వర్గం నుంచి స్టార్ట్ కావాలి. 11వ వార్డులో వచ్చేసి ఏది బెల్ట్ షాప్ ఉంది, ఇమీడియట్ గా మూపియాలి మీ ద్వారానే. తర్వాత వచ్చేసి గ్రామంలో స్టార్ట్ చేయాలి. ఇంకొకటి సార్, ఏది మన స్కూల్ నుంచి ఒకటి రోడ్డు రైతులకు చాలా రోజుల నుంచి చెప్తున్నాము, అది ఒకటి 4 అంశాలు సార్. మరి నెక్స్ట్ గ్రామ సభలో అధికారులు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకటి నెక్స్ట్ గ్రామ సభ వాళ్ళకి వచ్చేసి 11వ వార్డులో ఉన్నది, ఇంకా 2వ వార్డులో ఉన్నది, 4వ వార్డులో ఉన్న బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయని అనుకుంటున్నాం. అయితే నాకు దృష్టికి వచ్చింది చెప్పిన, మీరు దృష్టికి వచ్చింది చెప్పండి. అదే